ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిపై ప్రజలకున్న నమ్మకమే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయానికి పునాది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయని చెప్పారు. ఈ గెలుపు స్ఫూర్తితో భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికలను కూడా ఎదుర్కోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రులను, కార్యకర్తలను అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలోనే చేసి చూపించిందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ప్రజలకున్న నమ్మకమే ఈ విజయానికి పునాది అని తెలిపారు. మంత్రులందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయన్నారు. మేయర్, చైర్మన్ ఎన్నికపై చర్చించిన సీఎం హంగు స్థానాలపై మంత్రులతో మాట్లాడారు. మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ మంత్రులతో సమావేశమైనారు. వాళ్ళ మెజారిటీ దాదాపు 80% మున్సిపాలిటీస్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యుల్ని, పార్టీ శ్రేణులందరూ కూడా అభినందించడం జరిగింది. ఎన్నికల విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, అసలైన అభివృద్ధి ఇప్పుడే మొదలవ్వాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు, మంత్రులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను, సంక్షేమ ఫలాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ గెలుపు స్ఫూర్తితో భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికలను ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ భేటీలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేయడంతో పాటు నిజామాబాద్, కొత్తగూడెం కార్పొరేషన్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకునే వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్లో మేయర్ పీఠం దక్కించుకునేందుకు ఎంఐఎం పార్టీతో చర్చలు జరపాలని పీసీసీ చీఫ్కు సీఎం రేవంత్ సూచించారు.